వెల్కమ్ బ్యాక్ టు అనుటెక్ ఛానల్. ఈరోజు మనము మన వీడియోలో చిన్న వర్డ్స్తో సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ టు రైట్ రాయటానికి, టు బై కొనటానికి, టు సీ చూడటానికి. టు రైట్ అంటే రాయటానికి, మళ్ళొకసారి అండి. టు బై కొనటానికి, టు సీ చూడటానికి, టు బ్యాంక్ బ్యాంకుకి, టు స్కూల్ స్కూల్కి, టు ఆఫీస్ ఆఫీస్కి. మరొకసారి టు బ్యాంక్ బ్యాంకుకి, టు స్కూల్ స్కూల్కి, టు ఆఫీస్ ఆఫీస్కి, టు పార్క్ పార్కుకి, టు ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్కి. ఐ గో టు సీ నేను చూడటానికి వెళ్తాను. ఐ గో టు సీ, ఇక్కడ చూడండి. ఐ గో టు సీ నేను చూడటానికి వెళ్తాను. ఐ కమ్ టు డిస్కస్ నేను చర్చించడానికి వస్తాను. ఐ గో దేర్ ఎవ్రీ డే నేను ప్రతిరోజు వెళ్తాను. ఐ ఆల్వేస్ గో దేర్ నేను ఎల్లప్పుడూ అక్కడికి వెళ్తాను. ఐ సమ్టైమ్స్ గో దేర్ నేను అప్పుడప్పుడు అక్కడికి వెళ్తాను. ఐ అకేషనలీ గో దేర్ నేను సందర్భం వచ్చినప్పుడు అక్కడికి వెళ్తాను. ఐ సెల్డమ్ గో దేర్ నేను అరుదుగా అక్కడికి వెళ్తాను. ఐ ఆఫెన్ గో దేర్ నేను తరచుగా అక్కడికి వెళ్తాను. ఐ యూజువల్లీ గో దేర్ నేను సాధారణంగా అక్కడికి వెళ్తాను. ఐ నెవర్ గో దేర్ నేను అక్కడికి ఎప్పుడు వెళ్ళను. ఐ ఈట్ నాన్ వెజ్ నేను నాన్ వెజ్ తింటాను. వి ప్లే క్రికెట్ నేను క్రికెట్ ఆడుతాం. షీ లైక్స్ కుకింగ్ ఆమెకు వంట ఇష్టం. షీ లైక్స్ టు కుక్ ఆమెకి వంట చేయటం ఇష్టం. షీ సింగ్స్ వెల్ ఆమె బాగా పాడుతుంది. హీ కుక్స్ వెల్ అతడు బాగా వండుతాడు. షీ స్పీక్స్ 3 లాంగ్వేజెస్ ఆమె 3 భాషలు మాట్లాడుతుంది. ఐ డోంట్ లైక్ చాక్లెట్స్ నాకు చాక్లెట్స్ అంటే ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ చాక్లెట్స్ ఇక్కడ మనము నెగిటివ్ సెంటెన్స్ యూజ్ చేస్తున్నామండి. ఐ డోంట్ లైక్ చాక్లెట్స్ నాకు చాక్లెట్స్ అంటే ఇష్టం లేదు. ఐ డోంట్ ప్లే క్రికెట్ నేను క్రికెట్ ఆడను. ఐ డోంట్ ప్లే క్రికెట్ నేను క్రికెట్ ఆడను. షీ డజంట్ ఈట్ నాన్ వెజ్ ఆమె నాన్ వెజ్ తినదు. షీ డజంట్ ఈట్ నాన్ వెజ్ ఆమె నాన్ వెజ్ తినదు. హీ డజంట్ నో తెలుగు అతనికి తెలుగు రాదు. అతనికి తెలుగు రాదు. హీ డజంట్ నో తెలుగు. హీ డజంట్ లైక్ ఇట్ అతనికి ఇది ఇష్టం లేదు. హీ డజంట్ లైక్ ఇట్ అతనికి ఇష్టం లేదు. ఐ థింక్ సో నేను అలా అనుకుంటున్నాను. ఐ థింక్ సో నేను అలా అనుకుంటున్నాను. ఐ డోంట్ థింక్ సో నేను అలా అనుకోవటం లేదు. ఇది ఏ సందర్భంలో అంటే ఏ విషయం గురించి అయినా మనం ఆలోచిస్తున్నప్పుడు, ఎవరైనా మనల్ని అడిగినప్పుడు మీరు అది అలా అనుకుంటున్నారు కదా అనుకున్నప్పుడు మనం ఈ విధంగా చెప్పవచ్చు. ఐ డోంట్ థింక్ సో నేను అలా అనుకోవటం లేదు. డూ యూ థింక్ సో నీవు అలా అనుకుంటున్నావా? డూ యూ థింక్ సో నీవు అలా అనుకుంటున్నావా? వాట్ డూ యూ థింక్ నీవేమనుకుంటున్నావు? వాట్ డూ యూ థింక్ నీవేమనుకుంటున్నావు? ఈ విధంగా చిన్న వర్డ్స్ నుంచి సెంటెన్స్ ఫ్రేమ్ చేయటం మనము నేర్చుకోవటమే కాదండి, నేర్చుకున్నది ప్రాక్టీస్ చేసినట్లయితే మనము ఇంగ్లీష్ చాలా ఈజీగా మాట్లాడగలుగుతాము. చాలా కాన్ఫిడెంట్ కూడా బిల్డ్ చేసుకోగలుగుతాము. సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.